వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ డీటెయిల్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలని క్లియర్ గా అయితే మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చేయండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ ఐసెట్ కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఐసెట్ 2023 అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ న్యూ యువర్ స్టేటస్ అండ్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వన్స్ సబ్మిట్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అయిపోతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ అంటూ ఆల్ అప్లోడ్స్ మస్ట్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి బిలో 1 MB. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారో అన్ని కూడా 1 MB లోపే ఉండేలా చూసుకోండి. అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఓకేనా? అయితే 1 MB కింద ఏ విధంగా కంప్రెస్ చేసుకోవాలని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసేసుకొని ఆ యొక్క సెలెక్ట్ చేసేసుకొని మీరు 1 MB కింద కంప్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోటో నుంచి అంటే జీపీజీ ఫైల్ అంటే పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయాలనుకున్న మీ ఇమేజెస్ అనేవి కూడా ఇందులో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ యొక్క ఫొటోస్ కూడా అండ్ మీ యొక్క పీడిఎఫ్ అనేది కూడా కంప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ఈ యొక్క మొబైల్ నంబర్ కి వాట్సాప్ చేస్తే అతి తక్కువ ఛార్జెస్ తో మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా దగ్గరుండి అయితే చేస్తాము. ఆల్రెడీ ఎంసెట్ కానీ ఈసెట్ కానీ లేదా పీజీ సెట్ కానీ పాలిసెట్ కానీ ఇలా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా తక్కువ ఛార్జెస్ తో మా యొక్క సర్వీసులు అయితే చేయడం అయితే జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని మేమే దగ్గరుండి మీ యొక్క ఫీజు పేమెంట్ కంప్లీట్ చేస్తాము. రిసిప్ట్ అనేది కూడా సెండ్ చేస్తాను. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయినా కూడా మాదే బాధ్యత. మీకు ఓకే అనుకుంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తే మీకు అడ్మిన్ అయితే రిప్లై అయితే ఇస్తారు. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ విధంగా అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి కరెక్ట్ స్కానర్డ్ కాపీ ఇమేజ్ ఏ దాంట్లో ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు గ్యాప్ ఇచ్చినా కరెక్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయకపోయినా రిజెక్ట్ అయితే చేస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే ఒకసారి గమనించినట్టయితే రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ కమ్యూనికేషన్ కి అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే క్లియర్ గా వెళ్ళినట్టయితే పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ లో అయితే చెప్తాను ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది. క్యాండిడేట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది, ఆధార్ నెంబర్ చూపిస్తుంది, జెండర్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ టైంలో అంటే స్టార్టింగ్ లో మీరు ఒకవేళ బై మిస్టేక్ మీరు మిస్టేక్ పెట్టినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫాదర్ నేమ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మీకు చివర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మధ్యలో స్కిప్ చేస్తే మీరే మిస్ అయిపోతారు. అడ్రస్ అనేది చూపిస్తుంది అండ్ నంబర్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది కూడా మీరు రీఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడైనా సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ రీజన్ అనేది లోకల్ నాన్ లోకల్ ఏరియా అనేది కూడా చూపిస్తుంది. ఇది కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అనేది ఇక్కడ మనకి గమనించినట్టయితే ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు క్యాస్ట్ కేటగిరీ అనేది చూసుకోవచ్చు. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మాన్యువల్ గా అదే సెలెక్ట్ అయిపోతుంది. ఒకవేళ ఆ క్యాస్ట్ కాకపోతే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డూ యూ హ్యావ్ మీ సేవ ఏపీ సేవ సచివాలయం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందా లేదా. ఓకేనా? మనకి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారో కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందా లేదా అనేది అడుగుతుంది. ఎస్ పెట్టేసుకోండి, లేకపోయినా కూడా మనకి ఈ సర్టిఫికేట్ అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ పెట్టేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మనకి ఎవరు ఇష్యూ చేశారు, ఏపీ సచివాలయం వల్ల మీ సేవ వల్ల. అంటే సచివాలయంలో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా మీ సేవలో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై. అయితే సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. నేను ఒక నెంబర్ అనేది ఎగ్జాంపుల్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డేటాబేస్ లో ఉంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు అడగటం లేదు. ఒకవేళ డేటాబేస్ లో కానీ లేకపోతే ఇక్కడ మనకి డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను అగైన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక డేటాబేస్ లో లేనిదైతే నేను ఎంటర్ చేస్తున్నాను.
ఇక్కడ నాకు ఇప్పుడు నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు సర్టిఫికేట్ ఇస్ ఇన్వాలిడ్ ప్లీజ్ అప్లోడ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అంటే డేటాబేస్ లో లేదనేది. సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అంటే సర్టిఫికేట్ పనికిరాదు అనేది కాదండి. సర్టిఫికేట్ అనేది డేటాబేస్ లో లేదు. అప్పుడు ఓకే మేము క్లిక్ చేసుకొని చూస్ ఫైల్ మేము క్లిక్ చేసేసుకొని ఏదైతే మీరు సేవ్ చేసుకున్నారో అది ఓపెన్ అప్లోడ్ కొట్టేస్తారు. అది కూడా 1 MB 1 MB లేకపోతే యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. అప్లోడ్ ఓకే, అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇక్కడ గమనించినట్టయితే మైనారిటీ స్టేటస్ ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మైనారిటీలోకి అయితే వస్తారు. వాళ్ళు మైనారిటీ ఇక్కడ చూసుకోవచ్చు. ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ కానీ SSC TC కానీ రెండిట్లో ఏది అప్లోడ్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రెండు లేకపోతే మీకు యాక్సెప్ట్ అంటే రిజెక్ట్ చేసేస్తారు. సో SSC TC అయినా మైనారిటీ అయినా రెండిట్లో ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటారు. అయితే మనకి ఎవరైతే ముస్లిమ్స్ కారో వాళ్ళు ముస్లిమ్స్ లేని వాళ్ళు నాన్ మైనారిటీ పెట్టేసుకుంటారు. అండ్ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ఫీజ్ రిమైన్స్ ఇన్కమ్ అనేది చూపిస్తుంది. అయితే ఇక్కడ గమనించినట్టయితే ఎవరికైతే ఈ యొక్క ఇన్కమ్ కానీ రేషన్ కానీ ఉంటే కంపల్సరీ ఎస్ పెట్టేసుకోండి. ఓకేనా, ఒకవేళ ఇన్కమ్ లేదు రేషన్ కార్డు కూడా లేదు అనే పక్షాన నో పెట్టుకుంటే ఎలాంటి డాక్యుమెంట్ కూడా మిమ్మల్ని అయితే అడగదు. ఒకవేళ ఎస్ పెట్టుకుంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు డూ యూ హ్యావ్ మీ సేవ కానీ ఏపీ సేవ సచివాలయం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదని అయితే అడుగుతుంది. ఇక్కడ ఉంటే ఎస్ పెట్టుకుంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటే. ఒకవేళ లేకపోతే రేషన్ కార్డు కానీ రిలివెంట్ డాక్యుమెంట్ కానీ లేదా మీకు ఇన్కమ్ కానీ అప్లోడ్ చేసుకుంటారు. ఒకవేళ ఇన్కమ్ ఉంటే ఎస్ పెట్టేసుకొని ఇన్కమ్ మీకు మీ సేవ వాళ్ళు ఇచ్చారా ఏపీ సచివాలయం వాళ్ళు ఇచ్చారా అని సెలెక్ట్ చేసుకుంటారు. మ్యాండేటరీ. ఓకేనా, ఫీజ్ రిమైన్స్ అనేది రావాలనుకుంటే యూనివర్సిటీ కాలేజీలో మాత్రమే ఫీజ్ రిమైన్స్ వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో అయితే ఫీజ్ రిమైన్స్ రాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి. ఓకేనా, అయితే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత డేటాబేస్ లో ఉంటే ఇస్తారు. డేటాబేస్ లో లేకపోతే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టిఫికేట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇన్వాలిడ్ లో ఉంది. అయితే ఇక్కడ డేటాబేస్ లో లేనట్టు సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. డేటాబేస్ లో ఉంటేనే మీకు ఇక్కడ ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. మీరు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు. డేటాబేస్ లో లేకపోతే మీరు కంపల్సరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజ్ రిమైన్స్ ఉంటే ఎస్ అన్ని కూడా చూపిస్తుంది. ఓకేనా, లేకపోతే నో పెట్టుకుంటారు. ఓకేనా, ఉంటే కంపల్సరీ పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనేది ఒకవేళ అప్లికేషన్ టైంలో మీరు కానీ ఎస్ పెట్టుకుంటే ఇక్కడ మనకి ఎస్ అని చూపిస్తుంది. ఒకవేళ నో పెట్టుకుంటే నో. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రెసెంట్ మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వద్దు మీరు వెళ్ళాలనుకోవటం లేదు లేదా మీకు ఇష్టం లేదు అనుకుంటే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అయితే ఇక్కడ నేను ఫీజ్ రిమైన్స్ నో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎస్ చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎస్ పెట్టుకున్న వాళ్ళు నో చేంజ్ చేసుకోవచ్చు, నో పెట్టుకున్న వాళ్ళు ఎస్ చేంజ్ చేసుకోవచ్చు. డీటెయిల్ గా మీకు చివరిలో అయితే చెప్తాను. నెక్స్ట్ మీకు డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. మీ యొక్క బీటెక్ హాల్ టికెట్ నెంబర్ కానీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కానీ రోల్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా హాల్ టికెట్ నెంబర్ కానీ పిన్ నెంబర్ కానీ ఆ పిన్ నెంబరే ప్రొవైడ్ చేస్తారు. అండ్ పర్సెంటేజ్ మార్క్స్ అంటే అన్ని సెమిస్టర్లు కలిపి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ అనేది అప్లోడ్ చేస్తారు. 70% వస్తే 70, 75% అయితే 75%. అండ్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసుకొని ఏదైతే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసేసుకున్నారో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేస్తారు. ఇప్పుడు నేను అప్లోడ్ చేసేసాను. ఇక్కడ చూసుకొచ్చి అప్లోడ్ చేసేసాను. అండ్ సర్టిఫికేట్స్ అన్ని ఎలా ఉండాలంటే ఎలా పడితే అలా కాదండి. ఇక్కడ మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. ఒకవేళ PCCM కానీ ఉంటే ఈ రెండు అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకేనా, ఒకవేళ PCCM లేని పక్షాన మీ మెమోస్ అన్ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మెమోస్ అన్ని కూడా స్కాన్ చేసేసుకొని అప్లోడ్ చేసేసుకోండి 1 MB లోపు. అన్ని సెమిస్టర్లు కూడా లైన్ వైజ్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇంక్లూడింగ్ మీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తో సహా అన్ని అప్లోడ్ చేసుకొని ఒకవేళ మీ దగ్గర ఒక మెమో కానీ 2 మెమోలు కానీ మీకు ఇంకా రాలేదంటే కాలేజీ పక్షాన ఇంటర్నెట్ కాపీ ఏదైతే ఉంటుందో అది జెరాక్స్ తీసుకొని కాలేజీ సైన్ అండ్ స్టాంప్ అనేది HODదైనా ప్రిన్సిపల్దైనా అది యాడ్ చేసేసుకొని మీరు అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. జెరాక్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ లేని వాళ్ళు మాత్రమే. ఉన్న వాళ్ళైతే మెమోస్ అప్లోడ్ చేసుకుంటారు, లేని వాళ్ళైతే అప్లోడ్ చేసుకుంటారు. ఇలా మీరు సైన్ అండ్ స్టాంప్ పెట్టేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రిజెక్ట్ అయితే చేయరు. గుర్తుపెట్టుకోండి, రిజెక్ట్ అయితే చేయరు. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే
ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన ఈ డీటెయిల్స్ కన్సల్టేటెడ్ ఇక్కడ మనకి మార్క్స్ మెమోస్ అనేది అప్లోడ్ చేస్తారు అన్ని మెమోని. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అయితే బై మిస్టేక్ మీరు ఈ క్లాస్ కానీ స్టడీ కానీ ఏమైనా మీరు మిస్టేక్ ఇస్తుంటే, అంటే ఏమైనా మీరు ఇక్కడ నేమ్ మిస్టేక్ వచ్చింది చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. చివరిలో ఇప్పుడు మీకు ఫాదర్ నేము స్టడీ ఇవి చివరిలో చెప్తాను అన్నాను కదా, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ స్టెప్ లో చెప్తాను. అండ్ నెక్స్ట్ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఐసెట్ యొక్క హాల్ టికెట్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ ఎంత, క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. ఓకేనా. అండ్ కిందకి చూసుకుంటే డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. ఒకవేళ ఎలాంటి చేంజెస్ కూడా లేవనుకుంటే నో పెట్టేసుకొని డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసేసుకొని ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. అంటే ఇందులో నాకు ఎలాంటి మిస్టేక్స్ కూడా లేవు, కరెక్ట్గా ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే చివరిలో చేంజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. స్టడీ తప్పు ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, ఫాదర్ నేమ్ తప్పు ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, జెండర్ తప్పు ఉంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నోట్ యాడ్ చేసేసారు. యూ క్యాన్ మేక్ ఫర్దర్ మోడిఫికేషన్ ఆఫ్ యువర్ డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ ఫర్ ఫీజ్ పేమెంట్. ఒకవేళ ఎస్ పెట్టుకుంటే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు, అప్పుడు మీరు అయితే డీటెయిల్స్ మాడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ నో గాని పెట్టుకున్నారనుకోండి డైరెక్ట్గా ఫీజ్ పేమెంట్ ఇక్కడ నో ఫర్దర్ మోడిఫికేషన్స్ ఆర్ అలౌడ్ అండ్ యూ విల్ బి ప్రొసీడ్ ఫర్ ఫీజ్ పేమెంట్. డైరెక్ట్గా ఇంకా ఫీజ్ పేమెంట్ గేట్వేకి ఇక్కడ వెరిఫై సబ్మిట్ మీద క్లిక్ చేసేసాయని అనుకోండి, డైరెక్ట్ గా ఫీజ్ పేమెంట్ కి వెళ్ళిపోతుంది. వన్స్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వెనక్కి రాదు, గుర్తు పెట్టుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే వెనక్కి రాదు, అందుకే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చుకోండి. ఓకేనా. అగైన్ మీరే ప్రాబ్లం లో పడతారు. ఓకేనా. ఇక్కడ నేను డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే ఎస్ పెట్టుకొని వెరిఫై సబ్మిట్ మీద క్లిక్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అడుగుతుంది. ఓకే. ఇక్కడ నాకు చూసుకోవచ్చు అగైన్ నా క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ జెండర్ ఇవన్నీ కూడా ఈ క్యాండిడేట్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా, క్యాండిడేట్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాండిడేట్ డీటెయిల్స్ అని అయితే చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఫాదర్ నేమ్ తప్పు ఉంటే చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఏదైతే మీరు తప్పు పెట్టుంటారో కంపల్సరీ మీ యొక్క 10th క్లాస్ మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఏదైతే మీరు తప్పు పెట్టారు, ఒకవేళ ఎలాంటి మిస్టేక్ లేకపోతే అలా వదిలేస్తారు. జెండర్ మిస్టేక్ ఉంటే జెండర్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసుకొని 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీ డీటెయిల్స్ మారుస్తున్నారు కాబట్టి, అంటే నిజంగా కరెక్ట్ డీటెయిల్స్ కావనేది. అండ్ ఇక్కడ మనకి మైనారిటీ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇవి మాత్రమే ఫాదర్ నేము అండ్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అండ్ జెండర్ ఇవి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఏమీ కూడా మీకు చేంజ్ చేసుకోవడానికి లేదు స్టార్టింగ్ లోనే. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ విషయానికి వెళ్తే ఇక్కడ మీరు బై మిస్టేక్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, తప్పు పెట్టుంటే అంటే బై మిస్టేక్ మీరు నో పెట్టుకొని ఎస్ పెట్టాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ అడుగుతుంది, నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఎస్ పెట్టుకున్నాను, ఎన్సీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తుంది, అప్లోడ్ అడుగుతుంది, అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు నేను బై మిస్టేక్ ఎస్ పెట్టేసుకొని ఇప్పుడు నాకు వద్దు, నేను వెళ్ళాలనుకోవటం లేదంటే నో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎస్ పెట్టుకున్న వాళ్ళు నో పెట్టుకోవచ్చు, నో పెట్టుకున్న వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఎస్ పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ సర్టిఫికేట్ అడుగుతుంది. ఓకేనా. లేని వాళ్ళకైతే సర్టిఫికేట్ అడగదు. ఓకేనా. ఎస్ పెట్టేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని ఎస్ పెడుతున్నాను. ఇక్కడ అన్ని సర్టిఫికేట్ నాకు ఎస్ ఏదైతే పెడతావో ఎస్ చూపిస్తుంది. ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ అడుగుతుంది. నో పెట్టుకున్నాం అనుకోండి ఎలాంటి సర్టిఫికేట్ కూడా అడగదు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఎలాంటి సర్టిఫికేట్ కూడా అడగదు. అయితే నెక్స్ట్ విషయానికి వెళ్ళినట్టయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను పలానా ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు నేను ఒక ఇయర్ తప్పు ఇచ్చాను, కాలేజీ నేను తప్పు ఇచ్చానంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను స్టేట్ మార్చుకోవచ్చు, అదర్ స్టేట్ కింద మార్చుకోవచ్చు, కాలేజీ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అయితే నాకు స్టేట్ మార్చాలంటే స్టేట్ మార్చచ్చు. అండ్ ఇక్కడ కంపల్సరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, 10th స్టాండర్డ్ సర్టిఫికేట్, బీటెక్ మెమో అయితే బీటెక్ మెమో, ఏ మెమో అయితే ఆ పొజిటివ్ మెమో ఉంటుందో ఆ మెమో అనేది అప్లోడ్ చేస్తారు. స్టడీ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు, లేదా మెమో అనేది అప్లోడ్ చేయండి, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేసేస్తారు. ఏదైతే మీకు మిస్టేక్ ఉందో, మిస్టేక్ లేకపోతే అప్లోడ్ చేయొద్దు. ఓకేనా. మిస్టేక్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, మిస్టేక్ లేకపోతే అలా వదిలేస్తారు. ఓకేనా. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇందులో సెకండ్ స్టెప్ లో మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి. ఓకేనా. ఇప్పుడు నేను 5th వన్ మిస్టేక్ ఇచ్చారనుకోండి, టిక్ మార్క్ పెట్టేసుకొని ఏది మిస్టేక్ ఇచ్చుంటే టిక్ మార్క్ పెట్టుకుంటారు, స్టేట్ ను మార్చుకుంటారు, అప్లోడ్ ఏది మిస్టేక్ చేసుకుంటే అది మనకి ఈ యొక్క ఏదైతే ఉంటుందో మెమో అనేది ఉంటుందో లేదా మీ యొక్క స్టడీ ఉంటుందో అది అప్లోడ్ చేసేస్తారు. ఓకేనా. దాన్ని బట్టి గెట్ రీజన్ మీద క్లిక్ చేస్తే రీజన్ అనేది కూడా వచ్చేస్తుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న బట్టి రీజన్ వస్తుంది. అండ్ మనకి డూ యూ వాంట్ టు అప్లోడ్ 10 years రెసిడెన్సీ అనేది అయితే అడుగుతుంది. రెసిడెన్సీ అనేది అయితే ఉంటే అంటే ఎవరైనా బయట అంటే వేరే సిటీ నుంచి అవుట్ సైడ్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ హూ హ్యాస్ స్టేట్ అవుట్ సైడ్ సిటీ ఎవరైతే ఉంటారో అంటే అవుట్ సైడ్ స్టేట్
స్టేట్ అయితే వాళ్ళు అప్లోడ్ చేస్తే చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఆప్షన్ అనేది చూపించదు మ్యాక్సిమం అనేది. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేసుకుంటా చేంజ్ అంటే 10 years రెసిడెన్సీ అంటే 10 సంవత్సరాల కంట ఎవరైతే ఎక్కువ ఉంటారో బయట వాళ్ళు మాత్రమే. ఓకేనా, ఇక్కడ డిస్క్రిమినేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, టిక్ మార్క్ పెట్టేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా ఫీజ్ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అని అయితే మొత్తం మీ క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఎవరైతే ఓసీబీసీ వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకి 1200 రూపీస్ అనేది చూపిస్తుంది. అండ్ బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మీరు పేమెంట్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ దేని నుంచి చేయాలనుకుంటున్నారో దాని నుంచి ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఫీజ్ పేమెంట్ అనేది మనకు ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్ అండ్ 600 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 600 రూపీసే. ఓకేనా, పేమెంట్ అంతా కూడా మీరు ఆన్లైన్లోనే డైరెక్ట్ ఇందులోనే కంప్లీట్ చేసేసుకుంటారు. వన్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే రిసిప్ట్ అనేది కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా, రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ పేమెంట్ అయిపోయిన వెంటనే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి, పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా. వన్స్ పెండింగ్ లో ఉంటే ఇక్కడ మనకి పెండింగ్ అని చూపిస్తుంది, లేదా ఇక్కడ మీకు యాక్షన్ అని చూపిస్తుంది. ఒకసారి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, అవ్వకపోతే అగైన్ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ దగ్గర హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఇస్ అండర్ వెరిఫికేషన్ అంటే అప్లికేషన్ అనేది మీరు ఇప్పుడే పేమెంట్ చేశారు, వెరిఫికేషన్ లో ఉంది. వెరిఫికేషన్ ఆఫీసర్ అయితే మీరు ఏవైతే సబ్మిట్ చేశారో డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. సో అన్ని వెరిఫై అయిపోతే ఇక డైరెక్ట్ గా మీరు ఈ విధంగా యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. అయితే మీరు అన్ని కూడా కరెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అండ్ మీకు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయి ఉంటే అంటే ఆన్లైన్ లో ఒకవేళ వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది కరెక్ట్ గా మీ డాక్యుమెంట్ లేకపోతే మీ డాక్యుమెంట్ అనేది కరెక్ట్ గా లేదు, మీ డాక్యుమెంట్ రీ అప్లోడ్ చేయమని అయితే ప్రింట్ అప్లికేషన్ లోనే చూపిస్తుంది. ఈ స్టేటస్లు అన్ని కూడా అందులోనే చూపిస్తుంది. అండ్ వన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ రీ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఇస్ అండర్ వెరిఫికేషన్. సో మీరు రీ అప్లోడ్ చేసేసారు, ఇక వెరిఫికేషన్ అయితే ఉంది. సో మీకు ఈ విధంగా మెసేజ్ కూడా వస్తుంది. వన్స్ మీరు కంప్లీట్ అయిపోయిన వెంటనే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, వెరిఫికేషన్ ఆఫీసర్ చెక్ చేసేసారు. ఇలా వస్తే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ వెళ్ళిపోవడమే. ఒకవేళ మీకు ఈ విధంగా మీరు రీ అప్లోడ్ చేయండి, వెరిఫికేషన్ చెక్ చేసాం కానీ పలానా సర్టిఫికేట్ ఫెయిల్ అయింది రీ అప్లోడ్ చేయమంటే రీ అప్లోడ్ చేస్తారు. ఇలా సింపుల్ గా ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సింపుల్ ప్రాసెస్ అని అయితే ఎవరు కూడా వర్రీ పడద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారు. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.